నిజం చెప్తున్నా, మన తెలంగాణ ఇట్లా అవుతుందని అస్సలు అనుకోలేదు వాళ్ళ నేను. ఈ తీర్ల దిమాకులు ఖరాబ్ చేస్తారో అని అనుకోలేదు. ఏమైంది మల్లీశ్వరి, ముచ్చటేందో చెప్పరాదు, నీకు నువ్వే అనుకోబడితివి అని అనుకుంటుండ్రా? ఏం లేదోల్లా, 9.5 ఏండ్లు ఎట్లుండేనోల్లా? రాజకీయం రాజకీయమే ఉండే, పాలన పాలననే ఉండే. అసెంబ్లీలా కోపం చేసుకునేది, ఎవరిది తప్పైతే వాళ్ళు తప్పని ఒప్పుకునేది. ఇక వెనక చీరి ఎవరి పనులు వాళ్ళు చూసుకునేది కదా. బయట కూడా కొట్లాటలు, కీసులాటలు, ఎమ్మెల్యేల మీద రాళ్ళేసుడు, ఇవి చూసినావా అసలు? ఇగో ఇప్పుడు చూడవలసి వస్తున్నది. చూడుండ్రి మీరే ఏమైందో. ఏమన్నంటే కోపాలు బాగా అత్తాయి గాని గిది గూండా రాజ్యం కాకుంటే ఏంటిది? ఇది ఫ్యాక్షన్ పాలన అనుకుంటే ఇంకేం పాలన అనాలే? మీరే చెప్పాలి. మన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డక్క ఇంటి మీద పడ్డారు కాదు ఈ షేయి పార్టీ కార్యకర్తలు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారంలా సునీతక్కిల్లున్నది. అర్ధరాత్రి పూట ఈ షేయి పార్టీ కార్యకర్తలు గణేష్ నిమజ్జనమని వంకోటి పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటి మీదకి రాళ్ళేసిరు. ఇటుక పెడ్డలు ఇసిరేసిర్రు. 2-3 గేటు దునికి లోపల దాకా కూడా పోయిరట. ఆడ నిద్రపోతున్నోళ్ళతోని లడాయి కూడా పెట్టుకున్నారు. ఏందిది? ఎంత అన్యాయం అసలు! ఒక మహిళా ఎమ్మెల్యే ఇంటి మీదకి ఇట్లా పోవడేంది? రాళ్ళు ఇటుక పెడ్డలు ఇసిరేసి గాయ చేసుడేంది? అసలు మనం తెలంగాణలోనే ఉన్నామా లేకుంటే బీహారు జార్ఖండ్ రాష్ట్రాలలో ఉన్నామా? ఇదేమన్నా రాయలసీమ ఫ్యాక్షన్ కొట్లాటనా? ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు, ఈరోజు గుండా రాజ్యం నడుస్తూ ఉంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, నిన్న హైదరాబాద్లో కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాత్రి సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటిపైన దాడి కావచ్చు. అంటే ఒక గుండా రాజ్యం తలపించే విధంగా పాలన కొనసాగుతూ ఉంది. తెలంగాణకున్న మంచి పేరు మంట కలిపి ఇలా బీహార్ లాగా, ఒక రాయలసీమ ఫ్రాక్షనిజం లాగా ఈ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు నడుపుతూ ఉన్నారు. కావాలని ప్రీ ప్లాన్డ్గా వినాయకుడిని పేరు చెప్పేసి కావాలని 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళ వినాయకుడు ఇక్కడ సైడ్, ఇక్కడ వినాయకుడు అక్కడ పోరు, కానీ కావాలని ఇటు సైడ్ మా ఇంటి సైడ్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పటాకులు కాల్చి మళ్ళీ దాన్ని గేటు తీసుకొని లోపలికి వచ్చి ఇంట్లో పటాకులు కాల్చి డోర్ కొట్టి ఇంట్లో వండుకున్నటువంటి వాళ్ళను బయటికి గుంజి కొట్టడం అనేది నిజంగా కూడా హేయమైనటువంటి చర్య. పిరికి పందలో చేస్తా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. డైరెక్ట్గా అటాక్ చేయలేక కావాలని చెప్పేసి ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలకు గురి చేయాలని చెప్పేసి ఆలోచనతో చేసినటువంటి దాడిగా నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా అని చెప్పేసి మేము ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాం, మాదే నడవాలా, లేకుంటే ఈమెను డిమారలైజ్ చేసి ఈమె కార్యకర్తల నాయకులను డిమారలైజ్ చేసేసి ఇబ్బంది పెడితే వీళ్ళు బయటికి రాకుండా ఉంటే మా ఇష్టం వచ్చినట్టుగా నడిపించుకోవచ్చు అని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నారా? మరి వారికే అర్థం కావాలి. అసలు ఇంటిపైన వచ్చి కొట్టి గొంతు విసికేటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాదోల్లా, అసలు ఎన్నడన్నా మనం ఇసోంటి చూసినామా? కమస్కం ఇన్నమా? ఇప్పుడు గిట్ల ఎందుకు అవుతుంది? అర్ధరాత్రి పూట మహిళా ఎమ్మెల్యే ఇంటి మీదకి పోయి రుబాబ్ చేసుడేంది? ఇక దీని మీద నిలదీస్తే మన సీఎం రేవంత్ సార్ ఏమంటాడు? అవును మా ఓళ్ళు అత్తరు, చింతపండు చేస్తారు అని అన్నా అంటాడు కావచ్చు. అయ్యో మొన్న అనే కదా గిట్లనే ఎమ్మెల్యేనే గిట్లా బెదరగొడుతున్నంటే ఇక బీఆర్ఎస్ కార్యకర్తలను ఇంకెట్లా బెదరగొట్టాలి? మనసొంటి సాదాసిద్ధ జనాల పరిస్థితి ఏంది? బిక్కు బిక్కు అనుకుంటా ఉండుడేనా? ఏందో ఏమో పో.